నమస్కారం. మనం రోజూ మాట్లాడే తెలుగు భాష వెనుక ఎంత అద్భుతమైన, దాగి ఉన్న వ్యవస్థ ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది కేవలం అక్షరాల కూర్పు మాత్రమే కాదు, మన భాష నిర్మాణానికి పునాదిలాంటి ఒక పక్కా బ్లూప్రింట్. ఆ రహస్యమేంటో ఈరోజు చూద్దాం. మనం మాట్లాడేటప్పుడు ఎన్నో రకాల శబ్దాలు వస్తాయి కదా, మరి ప్రతి శబ్దానికి గందరగోళం లేకుండా ఒకే ఒక్క లిఖిత రూపం ఎలా సాధ్యమవుతుంది? తెలుగు భాష ఈ సమస్యను ఎంత తెలివిగా పరిష్కరించిందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. సరే, ఆ సమాధానం ఎక్కడో లేదు, మన భాష నిర్మాణంలోనే దాగి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అంటే మన తెలుగు లిపి యాదృచ్ఛికంగా పుట్టింది కాదనమాట. ప్రతి శబ్దాన్ని పట్టుకోవడానికి ఓ తెలివైన, దాదాపు ఓ లెక్కల సూత్రంలాంటి పక్కా ప్లాన్ ఉంది. ఆ కోడ్ పేరే గుణింతాలు. అవును, మనందరికీ తెలిసిన గుణింతాలే. ఇది మన భాషకు స్థిరత్వాన్ని, స్పష్టతను ఇచ్చే ఒక మాస్టర్ కీలాంటిది. అసలు ఈ గుణింతాలు అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే హల్లులు, అచ్చులు ఒక పద్ధతి ప్రకారం కలవడమే గుణింతాలు. మన భాషలో ప్రతి అక్షరాన్ని ఎలా పలకాలి, ఎలా రాయాలి అని డిసైడ్ చేసేది ఇదే. అందుకే గుణింతాలను ఒక భాషా తాళంచెవి అని కూడా అంటారు. ఎందుకంటే ఏ హల్లు ఏ అచ్చుతో కలిసినా దాన్నుంచి వచ్చే సౌండుకి ఒకే ఒక్క అక్షరం ఉంటుంది. ఇంకా కన్ఫ్యూషన్కి ఛాన్స్ లేదు. సరే, ఇదంతా బావుంది, కానీ ఈ సిస్టమ్ అసలెలా పనిచేస్తుంది? దీని వెనకున్న ఫార్ములా చాలా సింపుల్. ఇంకా చెప్పాలంటే ఒకే పద్ధతిలో మళ్లీ మళ్లీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ను మనం కలపడం లేదా కూర్పు అనుకోవచ్చు. 3 సింపుల్ స్టెప్స్లో జరిగిపోతుంది. ఫస్ట్, ఖ అనే హల్లు సౌండ్ని తీసుకుంటాం, దానికి ఆ అనే అచ్చు సౌండ్ని యాడ్ చేస్తాం. ఆ రెండు కలిస్తే మనకు క అనే పూర్తి అక్షరం వచ్చేస్తుంది. చూసారా ఎంత సింపులో? ఇక్కడ చూడండి, హల్లు బేస్ కకి పొట్టి అచ్చు ఆ కలిసింది. రిజల్ట్ ఏంటి? మనందరికీ తెలిసిన క. ఈ సిస్టంకి ఇదే ఫౌండేషన్. సరే, ఇప్పుడు అదే ఖ హల్లుకు దీర్ఘ అచ్చు అంటే ఆను కలిపితే ఏమవుతుంది? ఫలితం కా. ఇక్కడో విషయం గమనించాలి. అచ్చు మారగానే అక్షరం, దాని ఉచ్చారణ రెండూ మారిపోయాయి. ఇది చాలా చిన్న మార్పులా అనిపించొచ్చు, కానీ దీని ఇంపాక్ట్ చాలా పెద్దది. ఇది ఎలా పనిచేస్తుందో మనకు అర్థమైంది, కానీ అసలీ సిస్టంకి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు? ఇది మన భాష మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? చూడండి, అచ్చు నిడివిలో ఒక చిన్న తేడా, ఆ నుంచి ఆకు మారడం. పలికే శబ్దాన్ని, రాసే అక్షరాన్ని, కొన్నిసార్లు పదం అర్థాన్ని కూడా మొత్తం మార్చేస్తోంది. అందుకే కా, కా అనేవి పూర్తిగా వేర్వేరు శబ్దాలు, వేర్వేరు అక్షరాలు. ఒకదాని బదులు ఇంకొకటి వాడలేం. సో ఫైనల్గా చూస్తే ఈ గుణింతాల వ్యవస్థ మనకు 3 విధాలుగా ఉపయోగపడుతుంది. 1, కరెక్ట్ స్పెల్లింగ్కు గ్యారంటీ ఇస్తుంది. 2, మనం పలికే ఉచ్చారణ ఖచ్చితంగా ఉండేలా చూస్తుంది. ఇక 3వది, ఇది చాలా ముఖ్యమైనది, తెలుగు చదవడం, రాయడం నేర్చుకోవాలంటే గుణింతాలే ఆధారం. అక్షరాస్యతకు ఇదే పునాది. ఇప్పటిదాకా మనం కొన్ని ఉదాహరణలే చూశాం. ఇప్పుడు ఈ సిస్టమ్ ఎంత పెద్దదో, దీని పూర్తి స్వరూపమేంటో చూద్దాం. ఇది భాషలో ఉన్న ప్రతి శబ్దానికొక కంప్లీట్ మ్యాప్ లాంటిది. ఇక్కడ చూడండి, ఒకే ఒక్క హల్లు కా మనకున్న అన్ని అచ్చులతో కలిసినప్పుడు వచ్చే పూర్తి సిరీసిది. కానుంచి మొదలై కహా వరకు. ఒక్క ఫార్ములా ఇంత పద్ధతిగా, ఇంత విస్తృతంగా పనిచేయడం నిజంగా గ్రేట్ కదా. ఇప్పుడు ఇంకో హల్లు తీసుకుందాం, గా. ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. గా, ఘా, గి, ఘీ. చూసారా? ఈ స్థిరత్వం, ఈ ఊహించగలిగే క్రమమే గుణింతాల సిస్టంలో ఉన్న బ్యూటీ. ఇది ప్రతి హల్లుకు వర్తిస్తుంది. అంటే ఈ మ్యాపింగ్ అనేది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. ఇది మన తెలుగు భాషలోని ప్రతి శబ్దానికి ఒక పర్ఫెక్ట్ ఆర్కిటెక్చరల్ ప్లాన్. ఏ పదాన్ని ఎలా పలకాలి, ఎలా రాయాలి అని చెప్పే రూల్ బుక్ ఇది. సరే, ఇక ముగింపుకొచ్చేద్దాం. ఈ వ్యవస్థ మన భాషకు స్థిరత్వాన్ని ఎలా ఇస్తోందో ఒక్కసారి చూద్దాం. ఈ సిస్టమ్ ఎంత పక్కాగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఒక కెమిస్ట్రీ ఫార్ములా పుస్తకాన్ని ఊహించుకోండి. ప్రతి హల్లు ఒక ఎలిమెంట్, ప్రతి అచ్చు ఒక రియాక్టెంట్. ఈ రెండూ కలిసినప్పుడు ఒక కొత్త స్టేబుల్ కాంపౌండ్ తయారవుతుంది. అదే మన అక్షరం. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే, మనం రోజూ రాసే, మాట్లాడే ప్రతి తెలుగు పదం వెనక
ఈ గుణింతాల వ్యవస్థ ఒక కల్పించని కాని చాలా అవసరమైన ఇంజిన్లా పనిచేస్తూనే ఉంటుంది. అది లేకపోతే మన భాషలో ఇంత స్పష్టత, స్థిరత్వం ఉండేవి కావు. తెలుగు గుణింతాలలాంటి ఇటువంటి అద్భుతమైన, సొగసైన వ్యవస్థలు మనం రోజూ వాడే భాషల్లో ఇంకెన్ని దాగి ఉన్నాయో కదా! ఒక్కసారి ఆలోచించండి.